సైకిల్ మంచిగా మలుపుతుంది అదేమ్మా. వెళ్ళి సైకిలే నాది నాది సైకిల్ నాది. నువ్వు తొక్కుతావా సైకిల్? తొక్కు మరి. కట్టినా అయ్యో కింద పడ్డావా? పైసలు అవి తీసుకురాపో. ఇక్కడ పడేసినావా? తీసుకో. అవి ఆదేమయ్యా ఆదేమైనా తెచ్చుకుందా? నెయ్యా? ఓపెన్ చేసినావా? సూపర్ ఉందా? మంచిగా ఉందా? మొన్ననే కొన్నాడు డాడీ నీకు. మంచిగా ఉన్నాయారా? నచ్చినాయా? ఓపెన్ చేసి చూద్దాం. సరే నువ్వే మంచిగా ఓపెన్ చేయనా, కరెక్ట్ చేయకు. బాగాలేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం సరేనా? అది పడేస్తున్నాడు. చూ ఫస్ట్ అని చూడు. అసలు నిలబడినా నిలబడు. 500 పెద్ద అయితే ఏం కాదు సరిపోతుంది. మోడల్ టీషర్ట్ చూడు. అవునా ఆగుతున్నానా? అగో ఆ టీషర్ట్ లేవాడు. టీషర్ట్ చూస్తుంది. చూడు ఇటు చూడరా మొత్తం. రిటర్న్ పెట్టేద్దాం అయితే. బాలే రిటర్న్ పెట్టేద్దాం. పోయిందిరా పైసానా? ఏడేసినావు? అగో గిన్నె ఉంది. ఇగో గిల్లా దాచిపెట్టినావు. వాళ్ళగో మళ్ళీ పడేసినావా? మళ్ళీ దాచి పెడుతున్నావాడా? దాచి పెట్టింది పైకి సీట్ మీద చదువుతుంది మళ్ళీ. అయ్యా కింద పడ్డాయా? వేసిందా? గుండె అని ఓపెన్ చేసేది. నీయా? నీ ఏడబడేసిన పైసలు చూపి. గుండు అగో నీ బట్టలు తెచ్చింది అమ్మ చూడపా. కొంచెం పెద్ద అయినాయి ఒక. దగ్గరకు చూడు సరిపోయినాయి. బాగానే ఉన్నాయి. ఏమో బాగానే ఉన్నాయి. గిట్టు చూపించండు. నీకు కొత్తవి తీసుకుంటా నేను మళ్ళా. ఇటు ఒబ్బాయి కొత్త అంగి కొంత మంచి గుందులు. నీయా? అదవా నీ? అవి వద్దు ఇప్పుడు కాదు. నీ అది పడుతుంది సైకిల్ పడుతుంది. ఎండ కొడుతుంది. ఇట్రా నీడకరా. గట్లా నీడకు ఆడుకోవాలి కానీ ఎండకోవద్దు.
ఇప్పుడు నీ దగ్గర 10 రూపీస్ కాయిన్ ఉండే ఏది? అది కాదు, ఇంకొకటి ఏది నీ దగ్గర కాయిన్? ఎడబెట్టి నువ్వు పిచ్చి ఏం వేసిన వాళ్ళ అలా ఏమో వేయలే గుండుగాడి అని. అలా గోటి వేసినావా ఎప్పుడన్నా? అలా గోటీలు వేసినావా? వేయలే. రాళ్ళు వేసినావా? వేయలే ఎప్పుడు. ఇంది బే ఇప్పుడు అమ్మ వెళ్తుంది పో. చూడు ఒక డ్రెస్ వేసి చూడు. డ్రెస్ మీకు చెయ్యి. నీ కూడా బాగుంది. ఇలా స్కూల్కు ఎందుకోలే డాడీ మీ మేడం? సెకండ్ సాటర్డే పోలేదా? నిన్న కూడా పోలేగా మరి, నిన్న ఎందుకోలేరా? మమ్మీ దగ్గరకు ఓకే పర్లేదుగా. ఓకే గుండిగాని సెట్ కదా. నీకు అవి బాగాలేవు నన్ను, నీకు కొత్త తీసుకుంటా అని చెప్పినా కదా. సరేనా? నీకు కొత్త కనిస్తా, నీకు జీన్ ప్యాంట్ కనిస్తా. జీన్ ప్యాంట్ ఒకటి, గన్ ఒకటి, వాచ్, ఇంకేం కావాలి? సరే కొనిస్తా. సరే చెప్పాలన్నాయి ఇలా డెస్ని చెప్పాలన్నాయి. బాగున్నాయా చెప్పులకి? చాలు ఇప్పే, ఇక ఇప్పేది లేదు ఇక. ఏంగా పెరుగుతుంది ఆమె, మస్తు పెరిగింది హైట్ ఇప్పటికే. ఫోటో పిచ్చేనేమో. ఫోటో అంటుంది. ఫోటో అవుటిగా చెల్లె ఫోటో దిగుతుంది డాడీ, నువ్వు దిగవా? తీసి దానికి అట్లా ఫోటోలు పిచ్చి ఏముండదు ఆద్యమకే. ఫోటో మంచిగా తీసిదే చెప్పిన మాట వింటాడు కదా. మంచి సైకిల్ దొక్కుతాడు, మంచి ఏబిసిడీలు రాస్తాడు కదా. అగ్గో చెల్ల డ్రెస్ ఇప్పేసింది మళ్ళా. ఈ పాత డ్రెస్సే మంచిగా ఉంది అర్థం అది. ఇంకా తగ్గుండు అవి కూడా నీయే, ఇవి కూడా నీయే, అవి కూడా నీయే. పాటవాడు రాదేమ్మా, పాటవాడు. బర్త్డేనా? బండి నీదా? అది నాది బండి నాది. నాయి అంటే నీ కావు. నాయి బే, నాయి. ఏబిసిడీలు రాస్తావా? పలక తెచ్చుకోపో, పలక బల్పం తెచ్చుకోపో. సైకిల్ అటు సైడ్కి పెట్టేసి అటు పెట్టే ఇక. రాయి ఇక, నువ్వు కూడా రాయి, ఏబిసిడీలు రాయి. చెల్లె తెలియదుగా నాన్న. పో రాయి, ఏబిసిడీలు రాయి నువ్వు ఇక. రెండు పలకలా? నీ పలక నీ ఉండని తీరా, అది కూడా దీని మీద రాసుకో. మంచి పలకేది ఇంకా.
ఉన్న పలకలా నిరగొట్టురి. నెయ్యే చెప్పు ఏబిసిడీలు చెప్పు. జియా అవునా? డైరెక్ట్ జీకి పోతుంది, ఆకుపోతుంది, మళ్ళీ బండి ఎట్టనో అని. హెచ్చు చెప్పమ్మా. ఈయా నచ్చిన పదాలు వచ్చేస్తున్నాయి ఒకటేసారి. అప్పా అన్నను రమ్మను పో అన్నను పలక తెచ్చుకోమని పో. పప్పమ్మా ఏ పోయి సరిపోతుందా? పట్టుకో మంచి రాయాలి. గుండెగానికి బల్బము తీసుకో. ఉండదు మంచి రాస్తుండే, మంచోడు దీక్షిత్. ఎట్లా సార్ తూడిపేసి రాస్తాడు, ఇంటెలిజెంట్ దీక్షిత్. మనం గట్టి కట్టిన రోజు మంచిగా ఉండే. దాయి నీకు బాగానే గుర్తుందిరా అప్పుడు అన్నది. నేను ఇవాళ తెస్తా తిన్నాను. అజయ్ రాసినావా? అజయ్ అద్దెమ్మ మంచి రాసింది. ఏంటి రావి అద్దెమ్మ? హెచ్చు ఎంత ప్రాపర్గా పట్టుకుంటుంది చూడకు. జై పట్టుకో. మర్చిపోయాడు ఆరో తీసిద్దాడు 2 రోజులకే. తీసిద్దాం అవి పొద్దున కూడా రాసే కదా ఆడమేది కదా. అవు పాట పాడుతుంది రాసిన వారా? వెరీ గుడ్, మంచి రాసింది దీక్షిత్ గారు. రాయ్ సూపర్ రాస్తున్నావు. బల్పమా నాకు ఇస్తావా? బప్పము ఇవ్వచ్చుగా మాకు, నేను రాసుకుంటా. నేను విసిపిచ్చి రాసుకుంటా. రబ్ చేసుకో. ఎంత తూడిపోయాలనా బాధంతా. రాయిగా ఏడుకోతున్నావురా? ఎందు ఏం చేయాలి? అయిపోయిందా ఇక రాసుడు? కిందేనా? ఏం రాసినావు ఇవన్నీ? ఏంటి అన్నట్టు ఏబిసిడీలా ఏంది? ఇది చైనీస్ భాషనా ఏం భాష? ఇగో దీనిపైన రాలే, దానిపైన కాదు. బేయ్ అట్లా ఎద్దుడా? అంటే దీక్షిత్ రాసిందా? వెరీ గుడ్ దీక్షిత్ సూపర్ రాసిండు. ఇక సాయంత్రం చాక్లెట్ కొనిచ్చిడే. ఇక అరే సమోసా కొనుక్కొచ్చుకుంటాడా దీక్షిత్ గాడు? సమోసా కొనుక్కుంటాడా? చెప్పు, గట్టిగా చెప్పాలి. అట్లా అనేదా? ఏడ చూసినావా అది? అయితే ఇవ్వాలా మన మార్కెట్లో కూడా అయితే ఇవ్వాలా. గసండి ముందే ఉంటా, కన్ను బాగానే పడుతుంది ఏమరా నీకు?
సార్ కన్నేసి వదిలేడు దీక్షిత్ తీయాడు ఏదైనా కానీ ఇక కష్టమైన నష్టమైన భరించి తెచ్చుకోవాలనుకుంటాడు. ఫోన్ చూస్తావు, ఫోన్ చూడొద్దు మరి చూడదాన్ని ఎందుకు అడుగుతున్నావు? ఫోను చూడొద్దు ఫోన్. తీసుకురా పప్పాలు అవి అట్ట ప్లేట్ తీసుకురా మొత్తం. రెండు మూడు ఎట్లుంటాయి మరి ఇదైతే అన్యాయం. నాకైతే ఒకటి తిన్నారు, మీరైతే పాపం తెలుస్తుంది మీకైతే. నాకు ఏం పని ఉండదు, ఊకే అవి తినుకుంటున్నా కూర్చోండి డ్యూటీకోవడం బదులు. మరి ఇంటికి వచ్చినాకనే నా ఒక మాట అడగాలి కావా తింటావా తినని నన్ను అడిగిను. సెలవుగా ఏమన్నాడు అన్న? ఏందిరా అది సబ్బు ఏం తెచ్చినావు? మరి సప్పుడెక్కడ మన కళ్ళలో పెట్టుకుంటే మరి దాచిపెట్టాలిగా. నువ్వు తీసుకో దాచిపెట్టుకోలు ఖరాబ్ అయ్యొద్దులు లేవు. సూపర్ పెట్టింది అదేమ్మా. కొట్టు కొట్టు. మెల్లగా దొరికిందా? మెల్లగా ఉన్నది. ఇంకో బాటిల్ తీసుకో దొరకకపోతే. మెల్ల దెబ్బ ఆగుతుంది. అగ్గ దొరికింది బాటిల్. ఒకసారి అన్నకి ఇక అయ్యో అరే తాకలే నీకు తాకలే బాటిల్ కొట్టు. మంచి కట్టింది అట్లకేంచి పో. అయ్యా అరే కొట్టేవు మంచిగా అంటారు. చెప్పుల దుకాణం పెడుతున్నావు దీక్షితో? ఎవరు కొంటారు అవి? ఎవి నెయ్యి ఎవి కుయికి అనేది ఏమన్నా కుయికి అంటే ఎవరు దుకాణంలో కూర్చుంటోళ్ళు ఎవరురా మరి? ఎందుకు తెచ్చినా చెప్పులని బయట కాదమ్మా. ఏమైంది అమ్మాయ?
రావాలి రావాలి, ఇగో ఇట్లా అనాలి, రావాలి రావాలి, అగ్వా అగ్వా చెప్పులు అగ్వా, 100 రూపాయలే 100 రూపాయలేను, 100 రూపాయల అంకుల్ రర్రీ, తొందరగా వచ్చి కొనుక్కోరు చెప్పులు. ఇవాళ చెప్పిన అట్లా అనాలా నీకు? ఆయన పెట్టుకుంటారని చూసి నువ్వు పెట్టినావు అట్లా. ₹5 మీ అమ్మకి చెప్పు 5 రూపాయలు చెప్పులు కొనుక్కోవమ్మా అని పిలుచుకురా పో. అమ్మ 5 రూపాయల చెప్పులు వచ్చి కొనుక్కోవని. ఎవరు నిలుస్తున్నారా? ఏమైంది? చాయ్ కాలుతుందా నీకు? ఉఫ్ ఉఫ్ అని ఊదిగో. గుడ్. నీ ఏమైందిరా ఈ చెల్లకి? రేయ్ దీక్షితో, రేపు మేము మూనోళ్ళ ఇంటికి పోతున్నాం, వస్తావా నువ్వు? మూను అప్పుడు రాలే. మూను ఎవరికి అమ్మమ్మల ఇంటికి రాలే, చిన్న పాప వాళ్ళ ఇంటికి పోతున్నాం. మీ మౌనిక అక్క, సారీ మీ మౌనిక అక్కల ఇంటికి నువ్వు రావా? వస్తావా రావా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటే గడి కలిగిపోయామంటూ దా తోలుకోతా కదా. చాయ్ దాకా మంచిగా పిలిచినప్పుడు రావాలి. దా ఏమని పిలుస్తావు నువ్వు మౌనికని? అక్క నీకు అమ్మమ్మ అవుతుందిరా. నీకు మీ దోస్తాన్ని మంచిగా అక్క అని. మామనేమో అన్నాడు. ఏమైంది? ఇంకా బిస్కెట్ ఇవ్వని పంచాయతీ అప్పటి నుంచి గదేనా? వేయాలి ఇక. మనిషి ఎంత నీట్నెస్ ఉండాలి, ఎంత చల్ల ఉంటుంది, అది కష్టమే మనసుతోటి. నేను వాన పడుతూ నిద్ర ఒక దగ్గర కూర్చొని మరి ఒకటే ఫోన్లో చూసి మళ్ళా ఒక్కటే ఫోన్లో చూస్తారంటే దీక్షితో